నమస్తే త్రిబుల్ కేఎల్ఆర్ రెమెడీస్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ షట్శాస్త్ర కోవిల్ శివనరసింహ తంత్రి గారు ఉన్నారు. గురుగారు అయితే మన కోసం ఎప్పుడూ మంచి మంచి రెమెడీస్ చెప్తూనే ఉన్నారు. అలాగే రేపు అంటే బుధవారం రోజు పుష్యమి నక్షత్రం. సో రేపు ఏం చేస్తే మంచిది అన్నది మనం ఒకసారి మన గురుగారిని అడిగి తెలుసుకుందాం. స్వామిశనం స్వామిశనం సురుముత్తారు అర్చన ఆర్యంగమైన గుదివిలువాడి ఎరివేలి ధర్మశాస్త్రవే శబరి గిరీశని హరిహర సుధన జ్యోతి స్వరూపడి వంశ స్వామియే శనమయ్యప్ప పరశురామ దేవాయ నమో నమః. స్వామిశనం స్వామిశనమయ్యప్ప. నేను మీ శివనరసింహ తంత్రి. ఈరోజు మనం చెప్పుకోబోయే అతి ముఖ్యమైన కేరళ రెమెడీస్లలో మనకు రేపు 18వ తారీఖు రోజు పుష్యమ నక్షత్రం కూడుకొని బుధవారం వస్తుంది. పుష్యమ నక్షత్రం వచ్చిన రోజు ఏది చేసినా పుష్కలంగా ఉంటుంది కదా. మనకు ఈ సంవత్సరము డిసెంబర్లో 18వ తారీఖు రోజు బుధవారం రోజు ఏం చేస్తే విద్యాబుద్ధిగా పరంగా బాగుంటుంది. మనము పెన్నులు తెచ్చుకోవాలి. పెన్స్ మనం రాసే పెన్ను పెన్సిల్ అలా ఉంటాయి కదా. అవసరమైతే మన పిల్లలకు కాలేజ్ వాళ్ళకు వాళ్ళ కలెక్టర్ ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే పెన్నుతో పండిన ప్రతి ఒక్కరు కూడా రేపు కొనుక్కోవడం వల్ల రేపు బుధవారం రోజు కొనుక్కోవడం వల్ల దాంతో ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది. అయితే వీలైతే దాని కేసింగ్ గ్రీన్ కలర్ ఉండాలి. గోల్డ్ కలర్ అన్నా గ్రీన్ కలర్ అన్నా కేసింగ్ ఉన్న పెన్ను తీసుకోవడం చాలా మంచిది. ఎవరైనా కొనుక్కోవచ్చు. పిల్లలు కాలేజ్ పిల్లలు తర్వాత మాలాంటి వాళ్ళు మేము కూడా రేపు కొనుక్కుంటాం అనమాట. అయితే మనము ఏవైతే మన రాశి పరంగా సిగ్నేచర్ పరంగా మన సిగ్నేచర్ పవర్ అథారిటీ ఉన్న వాళ్ళ బ్యాంకు వాళ్ళు ఎవరైనా సరే కూడా విలేకరులు ఏదైనా ఎవరైనా సరే కాలేజ్ పిల్లల కడిగి మొదలు పెడితే పెన్నుతోటి కలంతో ఎవరికైతే ఉంటుందో అంటే ఏదైతే మనకు విద్యాపరంగా ఏదైతే పని ఉంటుందో కలంతో ఏ పని ఉంటుందో అన్నిటి కూడా చాలా సక్సెస్ఫుల్ ఉండడానికి రేపు ఒక పెన్ను కొనుక్కోవడం వల్ల పెన్ను సంవత్సరానికి సరిపడానికి కొనుక్కోండి. రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎన్ని పెన్నులు గోల్డ్ కలర్ ఉంటే దాని కేసింగ్ గోల్డ్ కలర్ ఉంటే చాలా మంచిది. గ్రీన్ కలర్ ఉంటే ఇంకా పర్లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రీన్, సెకండ్ ప్రిఫరెన్స్ గోల్డ్. ఈ రెండు కలర్స్లో ఏమి ఉండని రేపు తీసుకోండి. బుధవారం పుష్యం వచ్చిన విద్యా అమ్మవారికి సరస్వతి కటాక్షం చాలా బాగుంటుంది. రేపు అమ్మవారి అనుగ్రహం కానీ రాజశ్యామల అనుగ్రహం కానీ మనము పెన్నుతోటి గురుబలం ఎక్కువ ఉంటుంది. పుష్కలంగా ఉంటుంది. పుష్య నక్షత్రం ఏదైనా కూడా విద్య ఏది తీసుకున్న దాంతో తక్కువ అతి పుష్కలంగా పనులు అవుతుంటాయి అనమాట. రేపు మంచి సిగ్నేచర్ ఏదైనా కూడా డబ్బుకు సంబంధించింది ఏదైనా చేయడం వల్ల చాలా మంచిది. పుష్కలంగా ఉంది. పుష్య నక్షత్రం ఏం చేసినా పుష్కలంగా అందుంచే బంగారం వెండి ఏదైనా పనికి కొనడం తర్వాత ఒక ధనాధనం ఎవరికైనా అవసరం ఉన్న వారికి తిండి అంటే అవసరానికి భోజనానికి సంబంధించి ఇవ్వడం ఏది చేసినా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా పుష్ప నక్షత్రం చేయడం చాలా మంచిది. కాబట్టి రేపు మనకు సంబంధించింది అన్నిటికన్నా మీరు ఏం చేసినా చాలా మంచి చేయండి, బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మాత్రం రేపు కలం పెన్ను. మన చిన్నపిల్లలకు పెన్సిల్స్ అట్లా ఇప్పించడం తర్వాత పెద్దవాళ్ళకు పెన్సిల్ ఇప్పించడం అన్నీ కూడా చేయడం చాలా మంచిది. మనము ఏదైతే పెన్నుతో ఏ వర్క్ చేసినా కూడా దాన్ని గ్రీన్ కలర్ కేసింగ్ కానీ గోల్డ్ కలర్ కేసింగ్ ఉన్న పెన్ తీసుకోవడం చాలా మంచిది. అవసరమైతే గ్రీన్ కలర్ రైటింగ్ ఉన్న పెన్ కూడా తీసుకుంటారు. మనం దాని మీద రాసుకోవడానికి స్కెచ్ పెన్స్, గ్రీన్ కలర్ స్కెచ్ పెన్స్ అవి ఎన్నో పెన్ ఏ పరకం పెన్ అయినా తీసుకుని ఎంత కాస్ట్లీ పెన్ అయినా పర్లేదు. అవసరమైతే మంచి వెండి బంగారం పెన్ను అనుకోండి, చాలా మంచిది. రేపు అలా పెన్స్ తీసుకొని మనం సక్సెస్ఫుల్గా మనం ఏది పరంగా పెన్తో రాసేది ఏదైనా కూడా తీసుకోవడం వల్ల కలంతో ఏది రాస్తాము సరస్వతి పేపరు కలం సరస్వతి బ్రహ్మ రెండు కలుస్తాయి అనమాట. అది మనం సరస్వతి కలం అంటే సరస్వతి ఈ పెన్ను రెండు కలవడం వల్ల బ్రహ్మ సరస్వతి రెండు కలిక జరుగుతాయి. పేపర్ ప్లస్ పెన్ను ఈ రెండు కలికకి సంబంధించి ఏదైనా కొనుక్కోవడం వల్ల రేపు చాలా మంచి జరుగుతుంది. బుక్స్ కొనుక్కోవచ్చు, పెన్స్ కొనుక్కోవచ్చు. ఏమైనా బుక్స్ చదివే బుక్స్ కానీ బుక్స్ మంచి జ్ఞానానికి సంబంధించి ఏదైనా కొనుక్కోవచ్చు. జ్ఞానాన్ని అభివృద్ధి చేసేది ఏ బుక్స్ అయినా కొనుక్కోవచ్చు. భగవద్గీత కొనుక్కోండి, భగవద్గీత కొనుక్కోండి. పెద్దవాళ్ళు కొన్ని ఉంటే అది మంచి స్టడీ చేసేటే అలాంటివి కొనండి. పెన్ అయితే ముఖ్యమైనది. నేను చెప్పే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెన్, తర్వాత బుక్స్ ఏమైనా తీసుకోవడం. ఏదైనా కూడా మనం రావాలంటే ఎవరికైనా ఏం చేస్తాం వాట్సాప్లో వాయిస్ పెట్టడం, ఏదైనా వాట్సాప్లో చదువుకోవడం, ఫోన్ ద్వారా చదవడం అవి పెన్ను పేపర్ కలిసి బ్రహ్మ సరస్వతి కలిసినే దాన్ని సక్సెస్ఫుల్ విద్య ఉంటుంది. అంటే మీరు అందరూ కూడా పెన్ను పేపర్తో సంబంధించిన దాన్ని రాయండి. ఫోన్లో వినండి, అవసరమైతే రాసుకోండి. లెసన్స్ ఏమైనా వస్తుంటాయి కదా, లెసన్స్ ఫోన్ లెసన్స్ అంటే కాల్ లెటర్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా బుక్ ద్వారా పెన్ను ద్వారానే రాయండి. రేపు మాత్రం ఖచ్చితంగా కొన్ని బుక్స్ కొన్ని పెన్స్ కొనుక్కోవడం మంచిది. ఎవరైతే విద్యార్థులకు ఇవ్వడం చాలా మంచిది. ఎవరికైనా ఆఫీస్ వర్కులకు ఇవ్వడం మంచిది. ఎవరికైనా కూడా రేపు అది చేయడం సక్సెస్ఫుల్గా మనం ఏది చేసినా మనం ఏదో సిగ్నేచర్ పెట్టుకోవడం అనేది శుభం జరుగుతుంది కూడా.
ఏదో రాసుకుంటే శుభం జరుగుతుంది. ఆ పెన్ తోటి ఏది చేసినా శుభం జరుగుతుంది. మనం ఏమైనా రాసుకున్నా ఏది చేసినా పెన్స్ తోటి చాలా మంచి జరుగుతుంది. రేపు ఆ పెన్ను బుధవారం రోజు పుష్య నక్షత్రం వచ్చింది. విద్య బుధుడికి సంబంధించింది కదా, అందుంచే విద్యా బుద్ధి చాలా బాగుంటుంది, విద్య మంచిగా ఉంటుంది. కాబట్టి అది చేయండి. బుధవారము రావడము, తర్వాత తదియ రావడము, తదియ 3 నెంబర్ వచ్చేసి గురువుకి సంబంధించింది, బుధవారము బుధుడికి సంబంధించింది, పుష్యమ నక్షత్రం పుష్కలంగా ఉండడానికి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. 18వ తారీఖు మంచి సిస్టంలో ఉంది, చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? స్వామి శనమయ్యప్ప. మీ అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనందరం కూడా ఎన్నో రెమెడీ చెప్పుకుంటున్నాం. స్వామి శనమయ్యప్ప. సో చూసారు కదండి, గురుగారు చెప్పినట్టుగానే రేపు గురుగారు చెప్పిన రెమెడీని ఫాలో అయిపోయి మంచి సక్సెస్ని అయితే తెచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ఇంత మంచి రెమెడీని మన ప్రేక్షకుల కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.